శ్రీమాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఇక మనకి దసరా రాబోతుంది కదా. దసరాకి 10 రోజులు కూడా అమ్మవారిని ప్రత్యేక అలంకారాలతో పూజ చేయడం జరుగుతుంది. దసరా ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఏ రోజు ఏ అలంకారం అనేది ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అయితే ఈ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారాల్లో అమ్మవారిని పూజించుకుంటున్నప్పుడు ఆ అలంకారాల్లో అమ్మవారికి ఏ చీరని ధరింప చేయాలి, అలాగే ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి, కలశ స్థాపన చేసుకునేవారు ఏ సమయంలో చేసుకోవాలి, శమీ పూజ ఎప్పుడు, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దసరా అనగానే మనందరం కూడా ఆ కనకదుర్గ అమ్మవారికి పూజ అనేది చేస్తూ ఉంటాము, లలిత అమ్మవారికి చేస్తుంటాము, లలితా పారాయణాలు, అలాగే ముఖ్యంగా వచ్చేసి కుంకుమ పూజలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. మరి అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారాల్లో పూజించాలో తెలుసుకుందామండి. ముందుగా వచ్చేసి దసరా ఎప్పుడు ప్రారంభమైందంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్లపక్షంలో మనకి మొదటి రోజు నుంచి కూడా అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి 3 అక్టోబర్ 2024 గురువారం నుండి ప్రారంభమై ఆశ్వీజ మాసం శుక్లపక్షం శుద్ధ దశమి 12 అక్టోబర్ 2024 ఈ రోజుతో మనకి దసరా అనేది ముగుస్తుంది. మొదటిగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి 2 అక్టోబర్ 2024 రాత్రి 10 గంటల 45 నిమిషాలకు బుధవారం ప్రారంభమై 3 అక్టోబర్న రాత్రి 12 గంటల 45 నిమిషాలు గురువారం వరకు కూడా పాడ్యమి తిథి ఉంది. ఈ రోజు నక్షత్రం అమ్మవారికి హస్త. అయితే ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా పూజించడం జరుగుతుంది. ఈసారి మొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి చిన్న బాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. గురువారం 3వ తారీఖు మనం ఈ బాలా త్రిపుర సుందరి దేవిగా మొదటి రోజున అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పింక్ కలర్ చీరని ధరింపచేస్తారు. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కూడా పాయసం దద్దోజనం నివేదన చేయాలి. అంతేకాకుండా ఈరోజు అమ్మవారు చిన్న పాప రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఎవరైనా కుమారి పూజ చేయాలనుకున్నా కూడా ఈరోజు చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఏదైనా పంచిపెట్టినా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి కూడా పిల్లలకి పంచిపెట్టడం అనేది ఈ రోజున చాలా మంచిదండి. కాబట్టి అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అనమాట. ఇక విద్యా తిథి మనకి ఆశ్వీజ శుద్ధ విద్య 3 అక్టోబర్ రాత్రి 12 గంటల 46 నిమిషాలు గురువారం నుంచి మొదలై 4 అక్టోబర్ రాత్రి 2 గంటల 51 నిమిషాలు శుక్రవారం వరకు కూడా మనకి విద్యా తిథి అనేది ఉంది. అయితే మనము ఈ పూజని 2వ రోజు 4వ తారీఖు జరుపుకోవాలన్నమాట. నక్షత్రం చిత్త. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. అలంకారంలో అమ్మవారిని మనం పూజించవలసి ఉంటుంది. అలాగే మనము ఈ రోజున వచ్చేసి శుక్రవారం కలిసి రావటం చాలా విశేషం కాబట్టి విదే రోజు అంటే 2వ రోజు అమ్మవారిని గాయత్రీ దేవి రూపంలో పూజిస్తూ గాయత్రి మంత్రాన్ని కూడా పఠించవచ్చండి. అయితే ఈరోజు అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీరను ధరింపచేస్తారు. అలాగే కొబ్బరన్నం, అలాగే అల్లం కారలు అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. ఈ ప్రసాదాలన్నీ కూడా మన శక్తికి తగ్గట్టుగా మనం చేయగలిగితే కనుక ప్రత్యేకంగా ఈ నైవేద్యాలు అమ్మవారికి పెట్టవచ్చు. ఇక ఆశ్వీజ శుద్ధ తదియ 4 అక్టోబర్ రాత్రి 2 గంటల 52 నిమిషాలు శుక్రవారం నుండి ప్రారంభమై 5 అక్టోబర్ 2024 తెల్లవారుజాము 4 గంటల 39 శనివారం అంటే మనం తెల్లవారితే ఆదివారం అంటాము. ఆ రోజు వరకు కూడా ఈ తదియ తిథి అనేది ఉంది. ఈ రోజున అమ్మవారు 3వ రోజు అనమాట మనకి దసరాల్లో. ఈ 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణలో దర్శనమిస్తారు. ఈ రోజు నక్షత్రం స్వాతి శనివారం అయితే వచ్చింది. ఈ రోజున అమ్మవారికి గంధము లేదా పసుపు రంగునైతే ధరింపచేస్తారండి. అయితే పూజ చేసుకునేవారు కూడా ఈ రంగు చీరలు కానీ అవైలబుల్గా ఉంటే మీరు కూడా కట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి దద్దోజనం, కట్టె పొంగలి నివేదన అయితే చేయవలసి ఉంటుంది. ఇక వచ్చేసి మనకి శుద్ధ చవితి 6 అక్టోబర్ తెల్లవారుజాము 4 గంటల 40 నిమిషాలు ఆదివారం నుండి ప్రారంభమై 7 అక్టోబరు ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు కూడా సోమవారం వరకు మనకి చవితి తిథి అనేది ఉంది. ఈ 4వ రోజున మనం నక్షత్రం వచ్చేసి విశాఖ. ఈరోజు అమ్మవారిని లలితాదేవిగా మనం పూజించడం జరుగుతుంది. ఈ రోజున ఆదివారం. అయితే మనకు ఈ రోజు లలితాదేవి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ఎరుపు రంగు చీరను కట్టిన చాలా మంచిదండి. అలాగే పులిహోర, కొబ్బరన్నం అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. ఈ రోజున లలిత సహస్రనామాలు, ఖడ్గమాల స్తోత్రం, అలాగే మణిద్వీప వర్ణన, లలిత పారాయణాలు చేయడం చాలా మంచిది. లలిత సప్తస్తుతి ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా చాలా మంచిదండి అమ్మవారికి. లలిత సహస్రనామాన్ని చదువుతూ ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే కనుక చాలా మంచి శుభ ఫలితాలు అనేవి అయితే వస్తాయి. ఇక మనకి ఆశ్వీజ శుద్ధ పంచమి 5 అక్టోబర్ ఉదయం 6 గంటల 2 నిమిషాల నుంచి సోమవారం మొదలై 8 అక్టోబర్ 6 గంటల 54 నిమిషాలు మంగళవారం వరకు కూడా ఈ తిథి అనేది ఉంది. ఈరోజు నక్షత్రం అనురాధ. అమ్మవారు సోమవారం పూట 7వ తారీఖు మహాచండీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేసి పులిహోర, పొంగలి నైవేద్యంగా పెడతారనమాట. అమ్మవారిని మనం ఏ రూపంలో పూజించినా కూడా ఇటువంటి అలంకారాలు అనేవి ప్రత్యేకంగా అమ్మవారికి దసరా రోజు అవుతూ ఉంటాయి కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు ఈ అలంకారాల్లో అమ్మను పూజిస్తే చాలా మంచిదండి.
ఇక ఆశ్వీజ శుద్ధ షష్ఠి 6వ రోజు 8 అక్టోబర్ 2024 ఉదయం 6:55 నుండి మంగళవారం మొదలై 9 అక్టోబర్ ఉదయం 7:20 వరకు కూడా బుధవారం పూట ఈ షష్ఠి తిథి అనేది ఉంది. ఈ రోజున నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం. ఎంతో విశేషమైన మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి మంగళవారం కలిసి రావడం కూడా మరింత విశేషమండి. ఇది ఆశ్వీజ శుద్ధ షష్ఠి. అమ్మవారికి పింక్ కలర్ చీరనైతే ధరింపజేస్తారు. రవ్వ కేసరి, పూర్ణం బూరెలు, అలాగే పులిహోర ఇటువంటివి నైవేద్యం చేసి, పాయసం, పొంగలి ఇటువంటివి నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. పాలకు సంబంధించిన పదార్థాలతో అమ్మవారికి ఈరోజు నైవేద్యం పెడితే చాలా మంచిదండి. కాబట్టి అమ్మవారిని మహాలక్ష్మీదేవి రూపంలో కొలుస్తాము. ఆశ్వీజ శుద్ధ సప్తమి 9 అక్టోబర్ 2024 ఉదయం 7:21 బుధవారం నుండి ప్రారంభమై 10 అక్టోబర్ 2024 ఉదయం 7:16 గురువారం వరకు కూడా మనకి ఈ సప్తమి తిథి అనేది ఉంది. ఈ రోజున అమ్మవారు మనకి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. విశేషంగా పిల్లలందరి చేత కూడా ఆ జ్ఞానదేవతకి పూజలు అయితే చేయించుకోవాలి. ఇది చాలా చాలా మంచిదండి. అమ్మవారు ఈ రోజుకి తెలుపు రంగు చీరనైతే కట్టబెడతారు. పాయసం, దద్దోజనం, అటుకులు, బెల్లం ఇటువంటివి నైవేద్యం పెడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏవైతే ఇష్టపడతారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మూలా నక్షత్రం ఎంతో విశేషమైన నక్షత్రం. ఈ దసరాలలో మనకి 10 రోజుల్లో కూడా ఎంతో విశేషమైన నక్షత్రం ఈ మూలా నక్షత్రం. ఈ రోజున పిల్లలందరి చేత కూడా ఆ సరస్వతి దేవికి పూజ చేయిస్తే వాళ్ళు చాలా మంచి వృద్ధి చెందుతారండి చదువులో. అక్షరాభ్యాసాలు చేయించే వాళ్ళు కూడా ఈ రోజున చేయించుకుంటారు. ఇక ఆశ్వీజ శుద్ధ అష్టమి 10 అక్టోబర్ ఉదయం 7:17 గురువారం నుండి ప్రారంభమై 11 అక్టోబర్ 2024 ఉదయం 6:41 శుక్రవారం వరకు కూడా మనకి అష్టమి తిథి ఉంది. ఎంతో విశేషమైన దుర్గాష్టమి. ఈరోజు ఎవరైనా మొత్తంగా పూజలు చేయని వాళ్ళు చివరి 3 రోజులైనా కూడా చేయొచ్చు. ఆ 3 రోజులు వచ్చేసి దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి. 10 అక్టోబర్న దుర్గాష్టమి రోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజు వచ్చేసి గురువారం అండి. ఈ రోజునే మనం దుర్గాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము. ఎంతో ముఖ్యమైన రోజు, 8వ రోజు. చివరి 3 రోజులు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరని కడతారు. అలాగే కదంబం, పుల్లగాన్నం, పులిహోర ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఆశ్వీజ శుద్ధ నవమి 11 అక్టోబర్ 2024 ఉదయం 6:42 శుక్రవారం నుండి ప్రారంభమై 12 అక్టోబర్ 2024 తెల్లవారుజాము 5:49 శనివారం వరకు కూడా మనకి ఈ నవమి తిథి అనేది ఉంది. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అలంకరణలు దర్శనమిస్తారు. ఈరోజు మహానవమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు వచ్చేసి శుక్రవారం వచ్చిందండి. వారం 11వ తారీఖు మహిషాసుర మర్దినిగా మనం చేసుకుంటాము పూజని. ఎరుపు, బ్రౌన్ కలర్ చీరలో అమ్మవారి అలంకరణని చేస్తారు. పొంగలి, పులిహోర ఇటువంటివి నైవేద్యంగా సమర్పించారు. ఇవన్నీ కూడా అమ్మవారికి 10 రోజుల్లో చేసే అలంకారాలండి. ఇక విజయదశమిలో ఆఖరి రోజు 12 అక్టోబర్ ఉదయం 5:50 శనివారం నుండి కూడా ఆశ్వీజ శుద్ధ దశమి తిథి ప్రారంభమై 13 అక్టోబర్ తెల్లవారితే 4:21 ఆదివారం వరకు కూడా ఈ దశమి తిథి అనేది ఉంది. ఈ రోజున చివరి రోజండి, ఆఖరి రోజు విజయదశమి. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణలో దర్శనమిస్తారు. ఆశ్వీజ శుద్ధ దశమి రోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో కట్టబెట్టి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తూ లడ్డు, పులిహోర నైవేద్యం పెడతారు. ఇవి వచ్చేసి 12వ తారీఖు దసరా చివరి రోజు అనమాట. ఈ ఆఖరి రోజునే మనము విజయదశమి అని అంటాము. అపరాజిత దేవి పూజ, శమీ పూజ అనేది ఈ విజయదశమి రోజు చేస్తారండి. సాయంత్రం పూట 4:52 నుంచి కూడా చేసుకోవచ్చు. దేవాలయాల్లో కూడా అదే టైం చేస్తుంటారు. మనం ఉదయం పూజ చేసేటప్పుడు కానీ సాయంత్రం మళ్ళీ పూజ చేస్తాం కనుక, దీపారాధన చేస్తాం కదా, అప్పుడు ఈ శమీ వృక్షాన్ని తెచ్చిపెట్టుకుని ఆ శమీ పూజ అనేది కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అవన్నీ ఎలా చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. కలశం ఆనవాయితీ ఉండి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం 5:06 నుండి 9:45 వరకు, లేదా 10:36 నుండి 12 గంటల వరకు కూడా కలశస్థాపన చేసుకోవచ్చు. అయితే ఇది మొదటి రోజు చేసుకుంటారు కలశస్థాపన అనేది. 10 రోజులు పూజ చేసే వాళ్ళైతే కనుక కలశ స్థాపన మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో ఆ రోజు మొదలుపెట్టి ఈ టైమింగ్స్లో చేసుకుంటారు. ఒకవేళ మీరు సాయంత్రాలు మేము పూజ మొదలు పెడతాం అనుకుంటే పూజ చేసే ముందు కూడా కలశ స్థాపన చేసి పూజ చేసుకోవచ్చు. అయితే మీరు చివరి 3 రోజులు, మధ్యలో 3 రోజులు అలా మాత్రమే చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే మీరు ఎప్పుడైతే పూజ మొదలు పెడుతున్నారో ఆ రోజు కలశ స్థాపన, అఖండ దీపాన్ని పెట్టుకోండి. ఈ విధంగా 10 రోజులు కూడా దసరాకి అమ్మవారిని ఈ విధంగా ఈ అలంకారాలు మనం అలంకరించి పూజ చేసుకోవాలి. అయితే ముఖ్యంగా అమ్మవారికి ఇవే రంగు చీరలు కట్టాలి అని ఏమి లేదండి.
అలాగే నైవేద్యాలు కూడా శక్తి ఉండి మాకు ఆరోగ్యం బాగుంది, మేము వండగలము చేయగలము అని అనుకుంటే కనుక ఇక్కడ నేను చెప్పిన లిస్ట్ ప్రకారం ఆ నైవేద్యాలు అమ్మవారికి వండి పెట్టండి. ఒకవేళ మీరు అవన్నీ మేము చేయలేము అనుకుంటే పానకం, వడపప్పు, చలిమిడి లేదా మీకు ఏదైతే శక్తి ఉంటుందో దాని ప్రకారం చేసి కూడా నివేదన చేయవచ్చు. అలాగే ఆ రంగులు కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన రంగులుగా ఆ రోజున అలంకరిస్తారు కాబట్టి మీరు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కూడా కొంతమంది అమ్మవారిని పెట్టుకుంటారు. సో అటువంటప్పుడు ఈ విధంగా అలంకరణ చేయండి. ఒకవేళ మీరు కట్టుకోవాలన్నా కూడా అదే రంగు చీరలు కానీ లేదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ రంగు కలర్ శారీతో ఈ 10 రోజులు చేసుకోవచ్చు. ఏదైనా లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టను కట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. కాబట్టి అవైలబిలిటీ ఉన్న వాళ్ళైతే ఇవి ఫాలో అవ్వండి. రంగు చీరలు అమ్మవారికి కట్టినా కట్టకపోయినా, నైవేద్యం చేసినా చేయకపోయినా వరుస అనేది అంటే అలంకారాల వరుస మాత్రం ఇదే ఫాలో అవుతామండి. ఈ ప్రకారమే మనం దసరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ రోజుకి ఆ రోజు ఈ అలంకారాల పద్ధతిలోనే మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదండి దసరా అలంకారాలు, అమ్మవారి విశిష్టత. అయితే ఏ రోజుకి ఆ రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి దీపారాధనతో అమ్మవారికి మనం ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు కూడా ఎంతో ఉపయోగపడే వీడియోస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా నా ఛానల్లో వాచ్ చేయొచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.